హైదరాబాద్లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. మాదాపూర్, యూసుఫ్గూడ, అమీర్పేట్, కూకట్పల్లి, బేగంపేట్, సికింద్రాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వాన కారణంగా రోడ్లపై వర్షం నీరు పెద్ద ఎత్తున నిలిచింది. దీంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు? హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీగా వర్షం అయితే నమోదవుతోంది. ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉంది? వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? అధికారులు ఏమంటున్నారు? రేఖ, ప్రస్తుతం నేను బేగంపేట్ దగ్గర ఉన్నాను. బేగంపేట్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. ఉదయం నుంచి కూడా మేఘావృతమైన ఆకాశం ఒక్కసారిగా సాయంత్రం భారీ వర్షాన్ని అయితే కురిపించింది. ప్రస్తుతం మనం బేగంపేట్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. కేవలం ఒక 20 నిమిషాల మట్టుకు భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం అంతా తేడా ఉన్నప్పటికీ కూడా ఒక 20 నిమిషాలు కురిసిన వర్షానికి అయితే రోడ్లన్నీ జలమయమైపోయాయి. ప్రస్తుతం మనం ఇక్కడ పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వెళ్ళే దారిలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. దీంతో ఇప్పుడు సాయంత్రం కాల వేలం కావడంతో అటు ఆఫీస్లో నుంచి ఇళ్లకు వెళ్ళే వారు ఉంటారు కాబట్టి ఈ ఏరియా అంతా కూడా ట్రాఫిక్ జామ్గా నిలిచింది. అధికారులు వెంటనే ఈ వర్షం స్టార్ట్ అవ్వడంతో హైడ్రా మాన్సూన్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ మాన్సూన్ టీమ్స్ వచ్చి కూడా ఇక్కడనే మనం ఉన్న దగ్గరనే ఒక మ్యాన్ హోల్ ఉండే వాళ్ళు ఈ మ్యాన్ హోల్ని వెంటనే క్లీన్ చేసేసి వాటర్ అంతా కూడా క్లీన్ చేసి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అంతరాయం లేకుండా చూశారు. ఇక్కడ మనం చూడొచ్చు, రోడ్లలో ఉన్న గుంతలు వర్షం కారణంగా ఈ గుంతలు ఏర్పడతలేవు. ఇక మన లైవ్లోనే ఒక స్కూటీ గుంతలో ఇరుక్కున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీలో చూడొచ్చు. ఇక్కడ ఈ రోడ్లన్నీ జలమయం అవడంతో గుంతలు ఎక్కడ ఉన్నాయి, మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి అనేటివి మాత్రం వాహనదారులకు తెలియకపోవడంతో ఆ ఫ్యామిలీతో వెళ్తున్న ఆ స్కూటీ వాహనదారులు అయితే ఇబ్బంది పడ్డాడు. ఇట్లాంటి ఘటనలు ఇప్పటికి ఒక 2-3 కూడా ఇక్కడ మన ముందటనే జరిగాయి. ఎందుకంటే భారీ వర్ష కారణంగా రోడ్లన్నీ కూడా నదిని తలపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి మాత్రం కనిపించడం లేదు. కాబట్టి వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటికప్పుడు హైడ్రా సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది దీన్ని కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా ఈ మ్యాన్ హోల్స్ అన్నింటిని కూడా క్లీన్ చేస్తూ వరద నిలవకుండా చేస్తున్నప్పటికీ కూడా తప్పట్లేదు కొన్ని చోట్లనైతే. ఎందుకంటే ఇది ఒక్క దగ్గర కాదు కాబట్టి నగర వ్యాప్తంగా కూడా కురుస్తున్నది. ప్రస్తుతం మనం మాదాపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఉప్పల్ వరకు, అటు కోంపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే హయత్ నగర్ వరకు కూడా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో నగర వ్యాప్తులకైతే, నగర వాసులకైతే ఇదంతా తీరని ఇబ్బందిని గురి చేస్తుంది. సాయంత్రం కాలం కావడమే దీనికి ముఖ్య కారణం కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. వెంటనే ప్రతి జంక్షన్ దగ్గర ట్రాఫిక్ జామ్ కలగకుండా మాత్రం వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. నీళ్లు నిల్వకుండా హైడ్రాతో పాటు ఎవరైతే సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులు ఉంటున్నారో వారి పర్యవేక్షణ చేస్తూ ఈ నీళ్లు ఇట్లా నిల్వకుండా చేస్తున్నారు. ట్రాఫిక్ దీపాలు మాత్రం తగ్గేటట్టు లేదు రేఖ. ఎందుకంటే ఇంకా 3 రోజులు వర్షం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు రేఖ. రైట్, థ్యాంక్ యూ పాపన్న. థ్యాంక్స్.